వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, H1B వీసా కోసం చాలా రచ్చ జరుగుతోంది. ఒక వీసా కోసం $1,00,000 ఇస్తే మీకు ఎంట్రీ లేకపోతే నో ఎంట్రీ అని ప్రతి కంట్రీకి అమెరికా వార్నింగ్. దీన్ని ఎలా తీసుకోవాలి సార్? అంటే వన్ టైం ఫీజే మేము అడుగుతున్నాము అని కొత్త సవరణ వచ్చింది దానికి. వన్ టైం తీసుకుంటున్నాం తప్ప ఇది వార్షిక ఫీజు కాదు. అంటే ప్రతి సంవత్సరం కట్టాలి అని ప్రచారం జరిగింది, కానీ ప్రతి సంవత్సరం కట్టక్కర్లేదు అన్నట్టుగా ఇంకొక ప్రకటన వచ్చింది. ఓకే. అంటే కొంత కరెక్షన్ మెకానిజం ఏదో జరుగుతోంది అక్కడ. ఈ కరెక్షన్ మెకానిజం జరుగుతుంది అని అందరికీ తెలుసు, ఎలాగూ చేస్తారు అని. కానీ ఎందుకు ఇంత కటువైన నిర్ణయాలు ప్రకటించాడు ఆయన అంటే, ఆయన దిగుమతి సుంకాలు విపరీతంగా పెంచాడు. పెంచడం దగ్గర మొదలైంది. ఎప్పుడైతే ఆయన దిగుమతి సుంకాలు పెంచుకుని కూర్చున్నాడో ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేటువంటి సరుకులన్నీ ఆగిపోయినాయి. ఇదొక ఇబ్బంది. ఇక్కడ ఆ దేశంతో వ్యాపార సంబంధాలు నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది ఆ నిర్ణయం. ఆ తర్వాత దేశీయంగా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ చేస్తున్న కంపెనీల మీద పడ్డాడు ఆయన. రెండో దెబ్బ అక్కడ కొట్టాడు. మూడోది ఈ H1 వీసాల మీద పడ్డాడు. పడి ఇక్కడేమో ఈ ఫీజులు విపరీతంగా పెంచేసి, అంటే ఇవి యాక్చువల్గా వర్క్ పర్పస్ మీద ఇచ్చేటువంటి వీసాలు. ఇవి ఇండివిజువల్గానే ఉంటాయి, అలాగే కంపెనీ పరంగానూ ఉంటాయి. కంపెనీ పరంగా ఒక రేటు, ఇండివిజువల్కి ఒక రేటు ఫిక్స్ చేశారు. ఓకే. దీంతో పాటు ఇంకొక గోల్డెన్ వీసా ఆఫర్ ఒకటి ఇచ్చారు భారీగా, కోట్లల్లో డబ్బులు తీసుకుని. అదొక ఆఫర్ నడుస్తోంది ఇప్పుడు, ఆల్రెడీ కొత్త ప్రకటనలో ఉంది. అది ఎంత సార్? అది కూడా భారీగానే ఉంది, కోట్లల్లోనే. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు బయట నుంచి వచ్చే వాళ్ళని, అలాగే ఈ అవుట్సోర్సింగ్ కంపెనీలని వీళ్ళందరినీ ఎందుకు టార్చర్ పెడుతున్నాడు, ఎందుకు దేశంలోకి వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ మీద ట్యాక్సులు వేస్తున్నాడు అంటే, ఎందుకు వేస్తారు అంటే దేశీయ మార్కెట్ని కాపాడుకోవడం అనేది ఆయనకు ప్రధానమైన ప్రోగ్రామ్గా మారింది. ఓకే. దేశీయ మార్కెట్ని కట్టడి చేసుకోవడం కోసమే గతంలో మనం కూడా విపరీతంగా ఇంపోర్ట్ ట్యాక్సులు పెట్టాం. ఇంపోర్ట్ ట్యాక్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, దేశీయ పరిశ్రమ తాలూకా వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయి, విదేశీ వస్తువులు ఎక్కువ ధరకు దొరుకుతాయి. అందుకని జనాలు తక్కువ ధరలో వచ్చే వాటికి వెళ్తారు కాబట్టి దేశీయ సరుకులు కొనుక్కుంటారు. ఇదే నడిచేది చాలా కాలం. దీన్ని బద్దలు కొట్టారు వరల్డ్ బ్యాంక్. బద్దలు కొట్టి ప్రపంచం అంతా ఒకటే మార్కెట్ అని చెప్పారు. చెప్పి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ట్యాక్సులు ఉండకూడదు, ఎవరైనా ఎక్కడికైనా సరుకులు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అని ఒక పద్ధతి పెట్టారు. ఈ పద్ధతి అమెరికాని ఇబ్బంది పెట్టడంగా మారింది తర్వాత రోజుల్లో. అయితే మొదట్లో తొలి దశలో దీన్ని ఇనిషియేట్ చేసి ప్రపంచ మార్కెట్లన్నింటినీ తన కంట్రోల్లోకి వచ్చేలా చేసుకుంది అమెరికానే. ఓకే. అదే అమెరికాకి మళ్ళీ తన వైపు నుంచి, అంటే తన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల వైపు నుంచి చిన్న ఇబ్బంది మొదలైంది. మొదలవగానే వెంటనే ఈ చర్యకు వెళ్ళింది. వెళ్ళగానే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల నుంచి కూడా వ్యతిరేకత మొదలైంది. మొదలైన తర్వాత మళ్ళీ ఇప్పుడు దానిలో కూడా కరెక్షన్ మెకానిజం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీసాలకు సంబంధించి కరెక్షన్ మెకానిజం మొదలైంది. అంటే ఆయన మొదటి నుంచి కూడా నేటివ్ ఇది ఏదైతే ఉందో, అంటే లోకల్ పీపుల్ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను, నేటివ్స్ రైట్స్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను అనేది ఆయన ఒక నినాదంగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడాడు. ఓకే. దాన్ని సీరియస్గా నేను పట్టించుకున్నాను, పర్సూ చేస్తున్నాను అనేది స్థానికులకు అర్థం కావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేశాడు. సార్, ఎక్కడైనా ఏ దేశ రాజ్యాంగమైనా ఏ దేశంలో ఒక థియరీ ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఒక బోర్డ్ మెంబర్స్ కూర్చొని మాట్లాడతారు. ఇక్కడ మన ఇండియా అనియండి, ఎక్కడైనా సరే. కాకపోతే ఇక్కడ అమెరికాలో తీసుకుంటే అక్కడ ఉండే విదేశాంగ శాఖ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా ట్రంప్ నినాదాలని, ట్రంప్ మాటలని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో ఇక్కడ మనం ఎలా చూడాలి? ఇది ట్రంప్ తీసుకున్న డెసిషన్స్గా చూడాలా, లేకపోతే దేశం యొక్క వైఖరి కింద చూడాలా? అంటే ట్రంప్ పైన కూడా ఒక 12 మంది ఉంటారు. అంటే కార్పొరేట్ల తాలూకా ఆ జాబితాలో, అంటే హైరార్కీ జాబితాలో ఈయన 12వ నెంబర్లో ఉంటాడు. ఈయన డ్రైవ్ చేసేటువంటి శక్తులు చాలా ఉంటాయి పైన. వాళ్ళు నెమ్మదిగా ఈయన్ని డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసి నువ్వు మళ్ళీ పాత పద్ధతికే తీసుకెళ్ళు అని చెప్తున్నారు. అది వింటున్నట్టుగా నటిస్తున్నాడు ఈయన. ఓకే. నటిస్తూ నేటివ్ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అనేది కూడా జనాలకు కనిపించాలి.
జనం నుంచి ఆ డిమాండ్ రావాలి. మ్మ్. జనం నుంచి లేదు మీరు కొంచెం మారండి అనే డిమాండ్ వస్తే అప్పుడు ఈయన మారుతున్నట్టుగా కనిపించాలి. దానికోసం కసరత్తు చేస్తున్నాడు. ఇవన్నీ కరెక్షన్ మెకానిజంలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏవైతే ఇబ్బందులు పెడుతున్నట్టుగా కనిపిస్తున్నాడో ఈ ఇబ్బందులన్నింటినీ నెమ్మదిగా ఆయన మళ్ళీ సానుకూల వాతావరణంలోకి తీసుకెళ్తాడు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రకటన చేస్తున్నాడు ఆయన. ఇండియా నాకు మిత్రదేశము, రష్యా నాకు మిత్రదేశము, ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉంది, ఇవన్నీ మాట్లాడాడు ఈ మధ్యకాలంలోనే. అవును. ఆ తర్వాతే మళ్ళీ ఈ H1B వీసా గురించి చేశారు. దీనికిను ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడానికి మధ్యలో మాట్లాడిన మాట అది. అవును. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కలిసిపోతున్నారు. ఇండియా వెళ్ళిపోయి రష్యా దగ్గర చమురు కొనటం ఏంటి, మా దగ్గర కదా కొనాల్సింది, ఇవన్నీ మాట్లాడాడు. అంటే ఆయన ఒక చేత్తో తాయిలము ఇంకో చేత్తో బెత్తము పట్టుకుని వ్యవహరిస్తున్నాడు. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అంటే పొలిటికల్ సర్వైవల్ కోసం కష్టపడుతున్నాడు ఆయన. ఓకే. ఇది పొలిటికల్ సర్వైవల్ కోసం ఆయన కష్టపడుతున్నాడు. కానీ ఈ ప్రయత్నంలో ఆయన అమెరికన్ ఇండస్ట్రీని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళు నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అనేది చీప్ లేబర్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోవడం అనేది ఇండస్ట్రియలిస్ట్కి సహజ లక్షణం. అవును. తక్కువ ఖర్చుతో వచ్చిన లేబర్ని లాక్కోవడానికి ట్రై చేస్తారు కానీ ఎక్కువ డబ్బులు ఇచ్చి నేటివ్స్ని తీసుకోవాలని అనుకోరు. ఇది ఎక్కడైనా ఉన్నదే. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోకి వస్తే ఇక్కడ చాలా ప్రాంతాల్లో కూలీ రేట్లు పెరగటం లేదు. ఎవరైనా కూలీ రేటు పెంచమని నేటివ్ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడు ఎవడైనా నా కూలీ సరిపోవడం లేదండి కొంచెం పెంచండి అంటే నువ్వు రేపటి నుంచి మానేయి, నేను ఇప్పుడు నీకు ఇస్తున్న దానికంటే కూడా 100 రూపాయలు తక్కువకి నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తానంటున్నారు కాబట్టి నువ్వు నిర్మోహమాటంగా రేపటి నుంచి రానక్కర్లేదు అని చెప్పేస్తున్నారు. పర్వాలేదండి ఇదే జీతం ఇవ్వండి అని అంటేవాడు లేదు ఒక 100 తగ్గించి ఇస్తాను ఇష్టమైతే పని చేయి, వాళ్ళు 200 తగ్గించినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఇది నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎనీ ప్రొఫెషన్ ఇప్పుడు హైదరాబాదులో కావచ్చు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని హోటళ్లలోనూ మెజారిటీ హోటళ్లలో పనిచేస్తుంది. రకరకాల రాష్ట్రాల నుంచి ఇక్కడికి రకరకాల దేశాల నుంచి వలసలు అంటే దొంగ మార్గాల్లో వచ్చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడున్న అపార్ట్మెంట్స్ అన్నిట్లోనూ వాచ్మెన్లు వీళ్ళు వాళ్ళే ఉన్నారు. మెజారిటీ నేపాలీ పీపులే కనిపిస్తున్నారు. నేపాల్ వాళ్ళు కనిపిస్తున్నారు, బర్మా వాళ్ళు కనిపిస్తున్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు బెంగాల్ వాళ్ళు కనిపిస్తున్నారు, బీహార్ వాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళు అన్ని ప్రొఫెషన్స్లోకి రావటం వలన చీప్ లేబర్ అవైలబిలిటీ వచ్చింది. వచ్చిన తర్వాత నేటివ్ పీపుల్ సఫర్ అవుతున్నారు ఇక్కడ కూడా. కానీ వీళ్ళని ట్రంప్లా పట్టించుకునేవాడు ఎవడు లేడు ఇక్కడ. అక్కడ కూడా ట్రంప్ పట్టించుకోవాలని కాదు, ప్రొటెక్ట్ చేస్తున్నాను నేను మీ హీరోని అని చెప్పి పొలిటికల్ మైలేజీ పొందటం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. నా మీద కార్పొరేట్లు ప్రెజరైజ్ చేస్తున్నాయి, అందుకని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వాళ్ళకి వెసులుబాట్లు కల్పిస్తున్నాను, పరిశ్రమలు కూడా ముఖ్యమే కదా మనకి అని చెప్పి రేపు పొద్దున మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకొస్తాడు. ఓకే. ఆల్రెడీ ఆయన మీద ఆ ప్రెజర్ ఉంది. అవుట్ సోర్సింగ్ మీద ఆయన చేసిన దాడికి కార్పొరేట్ల నుంచి కొంచెం మొట్టుగాయలు పడ్డాయి ఆయనకి. ఇప్పుడు ఇండియాలో చాలా కంపెనీలు మూతపడిపోతాయని ప్రచారం జరిగింది అవుట్ సోర్సింగ్ కట్ అవగానే. కానీ ఇవి వాళ్ళు సీరియస్గా కార్పొరేట్లు అంగీకరించే వ్యవహారాలు కాదు ఇవి. అలాగే ఇంపోర్టుకి సంబంధించిన డ్యూటీస్ పెంచటం అనేది కూడా ఇబ్బంది. ఎందుకంటే అమెరికన్ కంపెనీలకు సంబంధించిన చాలా బై ప్రోడక్ట్స్ అలాగే వాళ్ళు తయారు చేసేటువంటి ఇప్పుడు యాపిల్ ఫోన్ కావచ్చు ఏదైనా దానిలో ఉండేటువంటి అనేక వస్తువులు వాళ్ళు చైనా నుంచి తెప్పించుకుంటారు, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇప్పుడు అక్కడ నుంచి తెప్పించుకుంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు కట్టి ఇక్కడ అసెంబ్లీ చేస్తే దీన్ని ఏ రేటుకి అమ్మాలి? వాళ్ళు డబల్ అమ్మాల్సి వచ్చినప్పుడు అసలు ఒరిజినల్ అక్కడ తయారవుతున్న వాడే మిగిలిన ఫ్రేమ్ చేసి ఇంకో ఫోన్ రిలీజ్ చేస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి? దేశీయ మార్కెట్ దెబ్బతింటుంది కదా. అందుకని వాళ్ళ వైపు నుంచి దానికి సంబంధించి కూడా ప్రెజర్ ఉంది. అవి కూడా కరెక్షన్ మెకానిజంలోకి వస్తాడు, వచ్చి సవరణలు మొదలవుతాయి. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు పొద్దున ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటాడు ఆయన, నేను నేటివ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంత కష్టపడ్డాను కానీ నన్ను వీళ్ళందరూ వెనక్కి లాగేశారు, మీరు నాకు ఇంకా మరింత బలం ఇవ్వండి, ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేస్తాను అని చెప్పి వచ్చే ఎన్నికల ప్రచారానికి పెడతారు వాళ్ళు. పెడితే జనం నిజం అనుకుని ఓట్లు వేస్తే అప్పుడు కూడా చేయగలిగింది ఇదే. ఎందుకంటే ఏ పొలిటికల్ నిర్ణయము ఏ పొలిటీషియన్ తీసుకునే పరిస్థితిలో ప్రపంచంలో ఎక్కడా లేరు, భారతదేశంలో కూడా లేరు.
కాంగ్రెస్ పార్టీ అంటే యూపీఏ ప్రభుత్వానికి భిన్నమైన పరిపాలన బీజేపీ ఎన్డీఏ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎన్డీఏ పరిపాలన విమర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా తన పరిపాలనలో ఇంతకంటే గొప్ప పనులు చేసింది ఏమీ లేదు. ఇంతకన్నా తక్కువే ఇవే చేశారు, ఇవే పనులు చేశారు. వాళ్ళు ప్రారంభించిందే ఇది. ఈ లిబరలైజ్డ్ ఎకానమీ అనేది, ఆర్థిక వ్యవస్థ సరళీకరణ అనేది మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు గారు డంకల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టి మన్మోహన్ సింగ్ ప్రేరణతో, ఆయన వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, ఆయన వరల్డ్ బ్యాంక్ పెన్షనర్, వారు మన్మోహన్ సింగ్ వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ప్రతిపాదించినటువంటి, అంటే భారతదేశం కష్టాల్లో ఉండింది ఆ సమయంలో చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో. దాని నుంచి దేశాన్ని బయటకు తీసుకురావాలంటే ఎకానమీని లిబరలైజ్ చేయడం తప్ప మార్గం లేదు, మార్కెట్ ఎకానమీలోకి దేశాన్ని తీసుకెళ్ళాలి అని ప్రతిపాదించాడు ఆయన. ఓకే అన్నాడు ఈయన, ముందుకు కదిలారు. ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెరిగాయి. మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళిన తర్వాత దేశం, గతంలో ఆకలి రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు పని చేస్తాను అన్నవాడికి పని దొరకని పరిస్థితి అయితే లేదు. పని చెయ్యను అన్నవాడికి పని ఎలాగూ దొరకదు. పని చేస్తాను అన్నవాడికి కూడా పని దొరికేది కాదు ఒకప్పుడు, ఇప్పుడు దొరుకుతోంది. సో ఎకానమీ లిబరలైజ్ అవటం వల్ల చాలా మేళ్లు జరుగుతున్నాయి కదా అని అనుకుంటున్నారు జనాలు. దీంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కన్జ్యూమరిజం వచ్చేసింది మన జీవితంలోకి. వచ్చేసి మనకు అనవసరమైన వస్తువులు కూడా అవసరమైన వస్తువులుగా భ్రమింపజేస్తున్నారండి. దానికోసం డబ్బులు, దానికోసం బ్యాంకులు, దానికోసం ఈఎంఐల కోసం ఉద్యోగాలు, ఇలా మనుషుల్ని యంత్రాల్లా మార్చేటువంటి ఒక కార్యక్రమం కూడా దీంతో పాటు ప్యారలల్గా నడుస్తుంది. అంటే మనిషి బతకాలి అంటే సంపాదించాలి, సంపాదించింది ఖర్చు పెట్టాలి. రోజుకి కనీసం ఇంత ఖర్చు పెట్టకపోతే అతన్ని మనిషిగా లెక్కపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈ స్ట్రక్చర్లోకి ప్రపంచాన్ని తీసుకెళ్ళింది, డ్రైవ్ చేసింది అమెరికానే. ఇప్పుడు అమెరికానే గోడలు కట్టుకుంటారంటే ఎలాగా? అన్ని దేశాల మార్కెట్లని కుప్పకూల్చి వాళ్ళు దేశీయ మార్కెట్లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కట్టుకున్న అడ్డుగోడలన్నింటినీ బద్దలు కొట్టి నేను ఒక పెద్ద గోడ కట్టుకుంటానంటే ఎలా కుదురుతుంది? ఆయన కుదరదు. వీళ్ళు వర్క్ షేరింగ్ ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే చాలా సరుకులకి వాళ్ళు లోపల దానిలో ఉండేటువంటి మెటీరియల్ చాలా వరకు చైనా మీద ఆధారపడుతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళ అంటే ఇంజనీరింగ్, ప్రధానంగా ఇంజనీరింగ్కి సంబంధించినది, అలాగే సైన్స్కి సంబంధించిన ప్రోడక్టులు కూడా ఇండియా మీద ఆధారపడుతున్నారు. ఇండియన్ లేబర్ మీద ఆధారపడుతున్నారు. ఇండియన్ లేబర్ అంటే ఆ ఏరియాలో వాళ్ళకి అవుట్సోర్సింగ్ చేస్తున్న వాళ్ళు. ఇవన్నీ పోతాయి వాళ్ళకి ఇది కట్ చేస్తే. నేటివ్ పీపుల్తో అంటే కుదరని పనులు చాలా ఉన్నాయి. వాళ్ళని ఇంకెక్కడో అకామిడేట్ చేయాలి. ఆ అకామిడేట్ చేయడానికి ఒక బ్రీతింగ్ స్పేస్ కోసం ఈ గొడవ. ఇవన్నీ సెటిల్ అయిపోతే అతనికి నెమ్మదిగా ఇవన్నీ రిలాక్స్ చేస్తాడు. అందుకని ఇండియన్స్ కూడా, అక్కడ ఉన్న నేటివ్ ఇండియన్స్ అంటే ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయింది, తరతరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు టెన్షన్ పట్టలేదు. ఇది ఒక డ్రామా నడుస్తోంది ప్రస్తుతం, చూద్దాం, ఇది ఒక 6-7 నెలలు నడుస్తుంది గొడవ అని వెయిట్ చేస్తున్నారు. అంతే తప్ప ఎవరు ఆందోళనకు దిగే ప్రోగ్రాంలో లేరు. వెయిట్ చేస్తున్నారు. అంటే కరెక్షన్ మెకానిజం మొదలైంది. మనకు ఆల్రెడీ దానికి సూచనే ఇది వార్షిక ఫీజు కాదు అని చెప్పడం. ఇలా కరెక్షన్ మెకానిజం అంటే ఒక టెర్రరైజ్ చేసి మళ్ళీ రిలాక్స్ చేయటం. ఈ టెర్రరైజ్ చేసినప్పుడు వాళ్ళు ఆనందపడతారని ఆయన ఉద్దేశం. నేటివ్ ఫీలింగ్ ఎవరైతే ఉంటారో, అంటే నేటివ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అని వాళ్ళ లోకల్ పీపుల్ అనుకోవాలని ఆయన ఉద్దేశం. నిజానికి ట్రంప్తో సహా వీళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే. లోకల్ కాదు, ఎవరూ లోకల్ కాదు. అమెరికాలో లోకల్స్ని ఆల్రెడీ చంపేశారు, అయిపోయింది ఆ స్టోరీ. రెడ్ ఇండియన్స్ అనే పేరుతో అమెరికన్ నేటివ్ పీపుల్ ఉండేవారు. వారిని నెమ్మదిగా చంపేసి తమలో కలిపేసుకుని రకరకాలుగా ఆ జాతే లేకుండా చేసేసారు. ఇప్పుడు వీళ్ళు తమని తాము లోకల్ అని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో ఒక ఉద్యమం చేసి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఈ చరిత్ర ప్రపంచంలో ప్రతి ఒక్కడికి తెలుసు. అది కాలనీ, అది జస్ట్ కాలనీ తప్ప అక్కడ పుట్టినటువంటి నేటివ్స్తో నడుస్తున్నటువంటి దేశం కాదు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఏదో మాట్లాడతాడు కానీ జనం వినటానికి సిద్ధంగా లేరు ట్రంప్ గారి మాటలు. ఆయన పొలిటికల్ మైలేజీ కోసం పడుతున్న కష్టం ఇదంతా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.